హాయ్ ఫ్రెండ్స్, ప్రభు సాల్మన్. ఇతను కుంకి, ప్రేమ ఖైదీ, గజరాజు ఇలాంటి సినిమాలు తీసి తెలుగులో కూడా ఫేమస్ అయ్యాడు. ఈయన సినిమాలన్నీ అటవీ నేపథ్యంలో సాగుతూ ఉంటాయి. అడవి వాతావరణం, అడవిలో నివసించే ట్రైబ్ యొక్క జీవితం, అక్కడున్న జంతువులతో వాళ్ళ స్నేహం, వీటి చుట్టూరే తిరుగుతూ ఉంటుంది. అలాంటి సినిమా కుంకి. దీన్ని తెలుగులో గజరాజ్ అని రిలీజ్ చేశారు. విక్రమ్ ప్రభు హీరోగా నటించిన ఆ సినిమా ఒక మోస్తరుగా ఆడింది తెలుగులో. ఇతను తీసిన ప్రేమ ఖైదీ సినిమా కూడా తెలుగులో మంచి విజయాన్నే సాధించింది. మైనా మైనా గుండెల్లోన కూడు కడితివే ఇలాంటి తమిళ వాసన కొట్టే పాట ఆ సినిమా క్రేజ్ని తెచ్చిపెట్టాయి. ఇప్పుడు కుంకి 2 అనే సినిమాని తీశాడు ఆయన. ఈ మధ్య అరణ్య అని ఒక సినిమా తీసి రానాతో చెడ్డ పేరు తెచ్చుకున్న ఆయన ఈ సినిమాని కొంచెం శ్రద్ధగా తీసుంటాడు అనుకుని నేను ఈ సినిమా చూశాను. సినిమా కథ ఏంటి అంటే, భూమి అనే కుర్రాడు ఉంటాడు. తల్లిదండ్రులు ఇద్దరు కళ్ళు వ్యాపారం చేస్తూ తాగేసి ఎప్పటికీ ఒకేలాగా కొట్టుకుంటూ ఉంటారు. అయితే ఈ కుర్రాడికి ఎవరు తోడు లేక 4 ఏళ్ల పిల్లాడు, స్కూల్లో కూడా ఎవరు ఫ్రెండ్స్ లేక బాధపడుతూ ఉంటాడు. అలాంటి సమయంలో అతనికి స్కూల్ టీచర్ ప్రకృతితో స్నేహం చేయమని చెప్తాడు. ఆ కుర్రాడు భూమి ఓ చిన్న గొన్నేనుకు సాయం చేసి దాంతో స్నేహం చేసి దానికి నిలా అని పేరు పెట్టుకుంటాడు. వాళ్ళిద్దరి మధ్య సీన్లు సాగుతూ ఉంటాయి. దానికి పెయింటింగ్ కూడా వేయడం నేర్పిస్తాడు భూమి. ఆ ఏనుగు పెయింటింగ్ వేయడం చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఆ ఏనుగుని పెద్ద ఎదిగిన తర్వాత అమ్మేస్తే దాని దంతాల కోసం కొనుక్కుంటానని ఒకడు చెప్తే తల్లిదండ్రులు ఇద్దరు ఆ ఏనుగుని అమ్మేస్తారు. పెద్దవాడైన భూమి నిలాని వెతుక్కుంటూ 5 ఏళ్ళు తిరుగుతాడు. 5 ఏళ్ళకి అది దొరుకుతుంది. అయితే వేరొక అతను దాన్ని కుంకి అంటే దేవుడికి అర్పించిన ఏనుగుగా పెంచుకుంటూ ఉంటాడు. మరోవైపు పొలిటీషియన్స్ ఏనుగుని బంధించి దాన్ని తగలబెట్టి క్షుద్రపూజ చేస్తే రాజకీయాల్లో స్థాయి పెరుగుతుందని తెలుసుకొని ఆ ఏనుగుని కిడ్నాప్ చేయబోతారు. ఆ తర్వాత దాన్ని ఎలా కాపాడారు, ఏం జరిగింది అన్నది కథ. ప్రభు సాల్మన్ ఫస్ట్ 30 నిమిషాలు భూమి చిన్నప్పుడు పాత్ర మీదే ఆధారపడ్డాడు. ఆ సీన్లు అన్నీ కొంచెం పోయిటిక్గా ఉంటాయి. అక్కడక్కడ సాగినట్లు ఉంటాయి. ఓ పాట వస్తుంది, ఎందుకు వస్తుందో ఆ పాట సాహిత్యం కానీ ఆ పాటలో ఉన్న మ్యూజిక్ కానీ ఎవరిని ఆకట్టుకోదు. ఆ తర్వాత హీరో ఎదుగుతాడు. ఇతను పెద్దగా చేసింది ఏం లేదు. ఆ ఏనుగు పాత్రధారితో ఫైట్లు అయ్యి చేశారు. గ్యాస్ సిలిండర్లు అయ్యి ఏనుగు మీద విసిరితే ఆ ఏనుగు ఆ గ్యాస్ సిలిండర్ని పోలీసుల మీదకి విసిరేయడం, పోలీసులు కూడా పగబట్టి ఏనుగు కోసం అడవిలోకి రావడం లాంటివి అంత గొప్పగా అనిపించవు. ఇక క్లైమాక్స్ రొటీన్గా ముగుస్తుంది. మీరు అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే జరుగుతుంది. గజరాజ్ సినిమాలో బాధ కలిగించే క్లైమాక్స్ ఉంటుంది. ఈ సినిమాలో అలా హార్ట్ టచింగ్ ఏముండదు, ఏదో అలా తీసాడంతే. ప్రభు సాల్మన్ మొత్తానికి తన ఫామ్ని కోల్పోయాడని చెప్పొచ్చు. ఏంటో శంకర్, మణిరత్నం ఒక్కొక్కరు ఫామ్ని కోల్పోతూ వస్తున్నారు. చివరికి ప్రభు సాల్మన్ కూడా తనకున్న స్ట్రెంగ్త్, కథ చెప్పే విధానాన్ని మెల్లిమెల్లిగా మర్చిపోయాడు. ఈ సినిమాలో అది స్పష్టంగా కనబడుతుంది. బాగా సాగినట్లు సరైన ఎడిటింగ్ లేకుండా, సరైన విఎఫ్ఎక్స్ లేకుండా, టైమింగ్ లేకుండా సినిమాని తీయడం పెద్ద మైనస్ పాయింట్. ఒక్క ఏనుగుతో పిల్లాడుకున్న సన్నివేశాలు తప్ప సినిమాలో గొప్పగా చెప్పుకునేది ఏం లేదు. చివరికి హీరో ఎదుగుతాడు. అతని తల్లిదండ్రులు మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అలాగే ఉంటారు. అఫ్కోర్స్ వాళ్ళు ఒరిజినల్ తల్లిదండ్రులు కాదు. ఫోటోగ్రఫీ హై స్టాండర్డ్స్లో ఉంటాయి. ఎందుకు తీసాడో ఈ సినిమా నాకే అర్థం కాలేదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. ఈ సినిమా థియేటర్లో తమిళ్లో రిలీజ్ అయింది, ఇంకా తెలుగులో రిలీజ్ అవ్వలేదు. ఓటీటీలో కూడా రిలీజ్ అవ్వలేదు. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?